ముఖద్వారంలో గుచ్చితే మలద్వారం ద్వారా బయటకు వస్తుంది అనేటువంటి డైలాగ్ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి మంగళవారం చిత్రం ద్వారా బాగా ఫేమస్ అయితే దాన్ని తన చిత్రంలో నిజం చేసి చూపించాడు ప్రముఖ డైరెక్టర్ కొలను శైలేష్. ఈ డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి సైంధవ్ మూవీ, ఈ సైంధవ్ మూవీలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించారు. నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే ఆ ట్రైలర్లోని ఒక 19 సెకండ్స్గా నిడివిగల ఒక వీడియో ఇప్పుడు మొత్తం సర్వత్రా ట్రోలింగ్ గురైంది. హైదరాబాద్ హవా అనేటువంటి ఒక మీమర్స్ పేజ్ ఆ వీడియోను ట్రోల్ చేస్తుంది. ఆ వీడియోని ఏ విధంగా ట్రోల్ చేస్తుంది అనేది మనం స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న రిలీజ్ అయినటువంటి సైంధవ్ ట్రైలర్లో ఒక 19 సెకండ్స్ నిడివిగల వీడియోని ఈ హైదరాబాద్ హవా అనేటువంటి మీమర్స్ తీసుకొని ఫస్ట్ షాట్లో విక్టరీ వెంకటేష్ గారు ఒక వ్యక్తి నోట్లో తుపాకీ పెట్టి బుల్లెట్ కాల్చడం, ఆ బుల్లెట్ మలద్వారం ద్వారా బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చినటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మీమర్స్ కొన్ని ట్రోల్స్ చేసినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఈ వీడియో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ స్క్రీన్ షాట్ చూస్తున్నాం మనం. విక్టరీ వెంకటేష్ విలన్ ఎవరైతే ఉన్నారో విలన్ నోట్లో గన్ను పెట్టి పేల్చినటువంటి స్క్రీన్ షాట్ ఇది. గన్ను పెట్టి సహజంగా నోట్లో గన్ను పెట్టి కాలిస్తే మనకి తల వెనక భాగం నుంచి బుల్లెట్ చీల్చుకుంటూ వచ్చేదే ఇప్పటి వరకు అన్ని సినిమాల్లో చూపించారు. అందరికీ అది మాత్రమే తెలుసు. కానీ ఈ సినిమాలో మాత్రం నెక్స్ట్ స్క్రీన్ షాట్లో చూద్దాం. అంటే ముఖద్వారం ద్వారా గన్ను పెట్టి కాలిస్తే అది మలద్వారం ద్వారా బయటకు వచ్చింది. సో దీన్నే ఫన్నీగా తీసుకొని మీమర్స్ అయితే ట్రోల్ చేస్తున్నారు. సో అసలు నెక్స్ట్ స్క్రీన్ షాట్ చూద్దాం. నెక్స్ట్ స్క్రీన్ షాట్లో అసలు బుల్లెట్ ఎక్కడి నుంచి బయటకు వచ్చింది అనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ స్క్రీన్ షాట్. ఈ స్క్రీన్ షాట్లో కనుక మనం చూసుకున్నట్లయితే ముఖద్వారం ద్వారా అంటే నోట్లో గన్ను పెట్టి వెంకటేష్ గారు కాల్చడం, అది తల నుంచి కాకుండా శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలను టచ్ చేస్తూ మలద్వారం ద్వారా ఎలా బయటకు వచ్చింది అనేది మనం ఈ స్క్రీన్ షాట్ ద్వారా చూడొచ్చు. అయితే దీన్నే హాస్యాస్పదంగా మార్చుకొని కొంతమంది మీమర్స్ అయితే ఈ వీడియోని ట్రోల్ చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ ట్రోల్స్ మీద ఈ డైరెక్టర్ కూడా స్పందించారు, చాలా పాజిటివ్గా స్పందించారు. బ్రదర్, మీరు చేసినటువంటి ఈ మీమ్ వీడియో ఏదైతే ఉందో చాలా బాగుంది అని ఆయన అసలు ఈ వీడియో గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అసలు మీమర్స్ చేసినటువంటి వీడియో చూద్దాం మనం. ఈ వీడియోలో వెంకటేష్ గారు నోట్లో గన్ను పెట్టి కాలిస్తే అది మలద్వారం ద్వారా ఎలా బయటకు వచ్చేది అనేది ఈ మీమర్స్ చేసినటువంటి వీడియో. ఇదిగో ఇక్కడ గన్ను పెట్టి కాలిస్తే మనకి శ్వాసనాళం ద్వారా క్లోమగ్రంథికి అలాగే కాలేయానికి ఇలా మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకు హాయ్ చెప్తూ బుల్లెట్ ఇలా మలద్వారం ద్వారా బయటకు వచ్చేది కూడా క్లియర్గా వీడియో రూపంలో వాళ్ళు పంపించారు. ఇది మనం అబ్జర్వ్ చేయొచ్చు. డైరెక్టర్ గారి టెక్నిక్ చాలా బాగుంది అంటూ కూడా మీమర్స్ వాళ్ళ క్రియేటివిటీని పదును పెడుతూ కూడా ఈ వీడియోని తయారు చేస్తే, ఈ వీడియో మీద అంటే ఈ మీమర్స్ ఏం చేశారంటే శైలేష్ కొలనుతో పాటుగా వెంకీ గారిని కూడా ట్యాగ్ చేశారు. ట్యాగ్ చేసిన సందర్భంలో దీనిపైన డైరెక్టర్ శైలేష్ గారు స్పందించారు. ఆయన ట్వీట్ చేసిన విధానాన్ని ఒకసారి మనం చూద్దాం. హహహా, ఇది ఫన్నీ వీడియో. విషయాలు వివరించడం నాకు చాలా ఇష్టం కాబట్టి నేను దీన్ని ప్రారంభిస్తాను. సాధారణంగా మీరు ఎవరినైనా నోట్లో కాల్చినట్లయితే బుల్లెట్ తల వెనక నుండి నిష్క్రమించాలి. అది నేను ఇందాక చెప్పినట్లుగా మనం ఎవరినైనా నోట్లో గన్ను పెట్టి కాలిస్తే బుల్లెట్ మన తల వెనక నుంచి వస్తుంది. ఆయన కూడా అదే చెప్పారు. కానీ మీరు వ్యక్తిని నిర్దిష్ట కోణంలో కూర్చోబెట్టి తుపాకీ బ్యారర్ను తగినంతగా లోపలికి నెట్టివేస్తే నోరు మరియు బ్యారల్ను సుమారు 80 డిగ్రీల కిందకు చూపండి. అంటే నార్మల్గా మన నోట్లో గన్ను పెట్టి బుల్లెట్ కాలిస్తే తల వెనక నుంచి వస్తుంది. కానీ నిర్దిష్టమైనటువంటి స్థానంలో వ్యక్తిని కూర్చోబెట్టి అతని నోటి లోపలికి గన్ను పెట్టి 80 డిగ్రీల్లో గనక కాల్చితే అది 80 నెట్టివేస్తే 80 డిగ్రీల కిందకు చూపండి. బుల్లెట్ ఇప్పుడు మొండెంలో ఉన్నటువంటి మీ చాలా ముఖ్యమైన అవయవాలకు ప్రాప్యతను కలిగిస్తుంది అంటే 80 డిగ్రీల్లో ఒక మనిషిని మనం కరెక్ట్గా నిర్దిష్టమైనటువంటి కోణంలో ఆయన్ని గనక కూర్చోబెట్టి అతని నోట్లో గన్ను పెట్టి కాలిస్తే అది మన శరీర అవయవాల్లో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా చీల్చివేస్తుంది అంటూ కూడా తను చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు.
అలాగే మీ సొంత రేఖా చిత్రాన్ని ప్రస్తావిస్తూ ఖచ్చితంగా కాల్చినట్లయితే బుల్లెట్ శ్వాసనాళం లేదా అన్నవాహిక, అలాగే ఆపై కాలేయం, ఆపై క్లోమం మరియు బహుశా గుండెను పంక్చర్ చేస్తుంది. 80 degreesలో కూర్చోబెట్టి ఒక మనిషి నోట్లో గన్ను పెట్టి కాల్చినట్లయితే మన శ్వాసనాళం నుంచి ఆ బుల్లెట్ వెళ్ళి మన అవయవాలన్నింటినీ కూడా చీల్చివేస్తుందంటూ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. బహుశా గుండెను పంక్చర్ చేస్తుందంటూ కూడా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఆపై నేరుగా పెద్ద మరియు చిన్న ప్రేగులను సరళ రేఖలో చీల్చుతుంది. ఫస్ట్ కాలేయాన్ని, అన్నవాహికను, అలాగే శ్వాసనాళాలని, ఆపై గుండెను చీల్చుతుంది. ఆ తర్వాత చిన్న ప్రేగును, పెద్ద ప్రేగును కూడా చీల్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఈయన చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. నెక్స్ట్, పెద్ద ప్రేగులోకి ప్రవేశించి శరీరం యొక్క దిగువ రంధ్రం ద్వారా నిష్క్రమించే ముందు దానిని ఖచ్చితంగా పొందడానికి చాలా అనుభవం అవసరం, కానీ అది అభ్యాసంతో వస్తుంది. అంటే నిజంగా 80 డిగ్రీల సరళ రేఖలో ఒక మనిషిని కూర్చోబెట్టి నోట్లో గన్ను పెట్టి కాలిస్తే వీటన్నింటినీ చీల్చుకుంటూ నిజంగానే మలద్వారం ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ అది అనుభవం ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలరు అంటూ కూడా ఈయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇది సినిమాలో సైకో యొక్క నిర్దిష్ట నైపుణ్యం మాత్రమే. సినిమా ఓవరాల్గా అంటే సైకో యొక్క లక్షణాలను, నిర్దిష్ట లక్షణాలను తెలిపే ప్రయత్నం మాత్రమే మేము చేశాము. మేము సృజనాత్మకంగా చేసినటువంటి ఒక ప్రయత్నం మాత్రమే ఇది అంటూ కూడా డైరెక్టర్ దీనికి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సిద్ధాంతపరంగా సాధ్యమైన అన్ని మాస్ మూమెంట్ క్రియేట్ చేసేసా అంటే ఈ వీడియో ద్వారా సిద్ధాంతపరంగా ఎంత మాస్ని అయితే చూపించాలో అది చూపించేటువంటి ప్రయత్నం నేను చేశాను. అందుకే అంటే మాస్ ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో కొన్ని భిన్నమైనటువంటి షార్ట్స్ని కోరుకుంటారు, కొన్ని భిన్నమైనటువంటి సన్నివేశాలను వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే నేను ఇటువంటి సీన్ని క్రియేట్ చేశాను అంటూ కూడా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇది నిజంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు 80 డిగ్రీల్లో ఒక మనిషిని కూర్చోబెట్టి సరళంగా కాల్చినట్లయితే ఇది కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది అంటూ కూడా తనని తాను సమర్థించుకుంటూనే ట్రోల్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ హవా అనేటువంటి ట్రోలర్స్ పేజ్ ఏదైతే ఉందో, మేమర్స్ పేజ్, వాళ్ళని కూడా చాలా పాజిటివ్గా, వాళ్ళు చేసినటువంటి ట్రోలింగ్ కూడా చాలా పాజిటివ్గా తీసుకొని ఆయన స్పందించడం జరిగింది. నిజంగా ఇది అద్భుతం అనే చెప్పాలి. కానీ మీ వీడియో చాలా ఫన్నీగా ఉంది సోదరా, ఆయన్ని సోదరభావంతో ఆయన ఫీల్ అవుతూ కూడా, సోదరా మీరు చేసినటువంటి వీడియో నాకు చాలా బాగా నచ్చింది, చాలా ఫన్నీగా కూడా ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. నేను అంటే ఒక మాస్ ప్రేక్షకుడు ఏదైతే కోరుకుంటాడో ఆ ప్రేక్షకుడికి వాళ్ళ ఆలోచనలకు తగిన విధంగా నేను ఒక షాట్ని క్రియేట్ చేయాలి, ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశాను. అందులో భాగంగానే అసలు హీరో ఎంత సైకోయిక్ లక్షణాలను కలిగి ఉంటాడు అనేది నేను చూపించే ప్రయత్నంలో భాగంగానే ఈ షాట్ తీసానంటూ కూడా ఈ శైలేష్ గారు మనకి క్లారిటీ ఇవ్వడం జరిగింది ఈ ట్వీట్ ద్వారా. ఈ ట్వీట్ ఇప్పుడు ఇది కూడా మెంబర్స్ దృష్టిలో పడింది. సో అసలు రానున్న రోజుల్లో ఈ ట్వీట్ గురించి కూడా మళ్ళీ మెంబర్స్ పేజ్ స్పందించే అవకాశం ఉందా లేదా అనేది మనం వేసి చూడాలి. ఇప్పుడైతే నిన్న రిలీజ్ అయినటువంటి సైంధవ్ చిత్రం మాత్రం ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందంటూ కూడా సినీ విశ్లేషకులు వారిదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ఉంటే, దీంట్లో ఉన్నటువంటి ఒక 19 సెకండ్ల నిడివిగల ఒక వీడియో మాత్రం ఇప్పుడు కొంతమంది ట్రోలర్స్ చేతికి దొరికింది. వాళ్ళు వాళ్ళ నైపుణ్యతను పదును పెడుతూ కూడా ఇటువంటి రకరకాల మీమ్స్తో ఈ వీడియోను బాగా ట్రోల్ చేస్తున్నారు. సో దీనిపైన చాలా పాజిటివ్గా డైరెక్టర్ స్పందించారు. కాబట్టి ఈ హైదరాబాద్ హవా వాళ్ళు మరీ తిరిగి స్పందిస్తారా లేదా అనేది వేసి చూడాల్సిందే.